హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ కదా అండి. సో ఈ నామినేషన్స్ ఎపిసోడ్ని నేను ఎంతగా అయితే ఎక్సైట్మెంట్గా చూశానో మీరు కూడా అలానే ఎక్సైట్మెంట్ తోటి ఎదురు చూస్తున్నారు కదా. సో బిఫోర్ ద టెలికాస్ట్ ఐఎమ్ రివీలింగ్ ద నామినేషన్స్ టుడే. సో ప్రజెంట్ 1:30 అవుతుంది. 1:30కి నామినేషన్స్ క్లోజ్ అయినాయండి. నైట్ 1:30, నాట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ 1:30. సో ప్రజెంట్ ఇప్పుడే నామినేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. సో నేను దాని గురించి మీకు రివీల్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నామినేషన్స్లో తనుజ గారిని ఆఫ్టర్నూన్ 4:30 టైంలో స్టార్ట్ అయింది నామినేషన్స్. మనకు ఇక్కడ 4:30, బట్ మేబీ అక్కడ 4:30 కాకపోవచ్చు. సో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక సారీ అండి, 1:30 కదా ఏం. సో నిద్ర వస్తుంది. ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్స్. తనుజ గారు నామినేషన్ స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ నామినేషన్స్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. పెడస్టల్ మీద రెడ్ కలర్ పెయింట్ అనేది ఉంటుంది. ఆ రెడ్ కలర్ పెయింట్ని మీరు నామినేట్ చేయాలనుకున్న సభ్యులకు ఇద్దరిని తీసుకోవాలి, ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ రెడ్ కలర్ పేస్ట్ని వాళ్ళ ఫేస్ మీద పూయాలి, ఇది స్ట్రాంగ్గా చేయండి నామినేషన్స్ అని చెప్పేసి దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత తనుజ గారి నేమ్ని అనౌన్స్ చేశారు. తనుజ గారు వచ్చి హరిత హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. దానికి రీజన్స్ వచ్చేసి తనకు ప్రీవియస్గా చేసిన నామినేషన్ని మనసులో పెట్టుకొని, ఆబ్వియస్లీ బికాజ్ ఆయన తనను హర్ట్ చేసిన విధానం, శ్రీజ నామినేట్ చేసేటప్పుడు తను హర్ట్ చేసిన విధానం తనకు నచ్చలేదు అనే రీజన్ తోటి తను నామినేట్ చేయడం జరిగింది. దానికి డిఫెన్స్గా తను ఉండి మీరు వంట చేసేటప్పుడు ఎవరిని మాడిపోయిన ముఖం వేసుకొని ఏదో మా కోసం చేస్తున్నట్టుగా తప్పదు అన్నట్టు చేస్తున్నట్టు మీరు బిహేవ్ చేస్తున్న విధానం మాకు నచ్చలేదు, అందుకే నేను అలా మాట్లాడాను. ఇట్స్ మై ఒపీనియన్, ఇట్స్ యువర్ ఒపీనియన్ అన్నట్టు వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు, సెకండ్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారిని కూడా తను నామినేట్ చేయడం జరిగింది. దానికి రీజన్స్ వచ్చేసి షాంపూలో మాయిశ్చరైజర్ అండ్ కండిషనర్ అనేది మిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, మీరు అలా ఎలా చేస్తారు, ఫ్రీ బర్డ్ అన్నందుకు మీరు ఇలా ఫీల్ అయిపోయి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు, ఒకరిని హర్ట్ చేయడం జరుగుతుంది మీరు. అండ్ కూల్ డ్రింక్ ఇష్యూ తీయలేదు, మాయిశ్చరైజర్ గురించి మాట్లాడారు. దానికి ఫ్లోరా గారు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఓకే నాకు తప్పైంది అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏం మాట్లాడకుండా నామినేషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సెకండ్ మనీష్ని పిలవడం జరిగింది. మనీష్ గారు డైరెక్ట్గా భరణి గారిని నామినేట్ చేశారు. భరణి గారిని ఏంటంటే, మేము అన్నీ వదిలేసుకొని వచ్చామండి ఇక్కడికి, మేమేం ఫ్రీగా రాలేదు, మాకున్న జాబ్స్ మాకున్న బిజినెస్ అన్నీ వదులుకొనే వచ్చాము. ఈ షోకి వచ్చే ముందు ఇక్కడ అందరూ ఏదో ఒకటి లాస్ అయ్యే వచ్చారు, వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వాళ్ళ గుర్తులు తీసుకొని వచ్చారు ఏదో ఒకటి, బట్ మీలాగా ఇలా బిల్డప్ ఇచ్చి రాలేదు. మీరెందుకు ఆ చైన్ బాక్స్ తీసుకొని వచ్చి బిగ్ బాస్ ఫస్ట్ డే రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ రోజు అంటే తను ఒక బాక్స్ని తీసుకొని వచ్చి మనందరికీ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు చూడండి. ఆ బాక్స్ ఎందుకు తీసుకొచ్చారు, అసలు బాక్స్ ఎందుకు నాకు సార్ అడిగినప్పుడు ఓపెన్ చేయలేదు, మళ్ళీ వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఆ నాక్స్ ఓపెన్ చేశారు, మీ స్టాండ్ మీద మీరు తీసుకోరా, మీకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడగడం జరిగింది. యాక్చువల్గా ఇట్లాంటి షోస్లలో ఇట్లా టీఆర్పీ స్టంట్స్ అనేది కామన్గా జరుగుతూనే ఉంటాయి. టీఆర్పీస్ కోసమని చేస్తూనే ఉంటారు, ఇవన్నీ బయటకి రివీల్ చేయరు. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా బయటకి రివీల్ చేయరు. బట్ దీని మీద అది నిజమా కాదా మనకు తెలియదు. దట్ ఈస్ టీఆర్పీ స్టంటా లేదంటే నార్మల్గానే అలా జరిగిందా అనేది మనకు తెలియదు. బట్ దానికి భరణి గారు తనను అపోజ్ చేసుకోవడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్స్, అతను పెట్టిన పాయింట్స్ అనేది ఒకటి ఫస్ట్ ఎపిసోడ్లో ఆ బాక్స్ దట్ చైన్ గురించి, సెకండ్ వచ్చేసి మీరు ఏ స్నేక్ లాగా కనిపిస్తున్నారు హౌస్లో, ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటున్నారు, స్నేక్ లాగా పాములాగా బుస కొడుతున్నారు మీరు అన్నట్టు మాట్లాడడం జరిగింది. అండ్ మీ వలన మేము ఓనర్స్ అందరం డిస్టర్బ్ అవుతున్నాం, మీ వలన మేము అందరం గొడవలు పడ్డాము, మేము విడిపోయే సిచ్యువేషన్ కొరకు వచ్చింది, మాలో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేశారు మీరు అని చెప్పేసి మనీష్ భరణి గారి మీద ఆరోపణలు వేయడం జరిగింది.
సో ఆ పాయింట్స్ ఒకరికొకరు అనుకోవడం బాగా జరిగింది. సో దీంట్లో భరణి గారు నామినేట్ అయిపోయారు. సెకండ్ రీజన్ రీతుకి ఏంటంటే పర్మిషన్స్ లేకుండా నువ్వు ఎక్కువగా లోపలికి వస్తున్నావు, నీకు నచ్చినట్టు ఉంటున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, అంతా నీ ఇష్టమేనా, నీ వల్ల డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి మా మధ్యలో అని చెప్పేసి తను పాయింట్ తీసుకోవడం జరిగింది. రీతు వచ్చేసి నేనెప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వచ్చాను అనేసి అనడం జరిగింది. దానికి హౌస్ మేట్స్ కూడా ఎస్ నువ్వు అప్పుడప్పుడు వచ్చావు అని అన్నాను. నేను పవన్ పర్మిషన్ ప్రతిసారి తీసుకున్నాం, పవన్ని కూడా అడిగింది, ఎస్ తీసుకొనే వచ్చింది. బట్ ఎప్పుడైనా మనం చిన్న చిన్న ఫన్నీ టాస్క్లు చేసేటప్పుడు అడగకుండా వచ్చింది, కానీ రిమైనింగ్ టైంలో అడిగే వచ్చింది, నేను పిలిస్తేనే వచ్చిందని తను లైక్ ఉన్న నిజాన్ని చెప్పాడు. ఎస్ ఆమె ఆడుకునేటప్పుడు బిగ్ బాస్ పిలిచినప్పుడు అట్లాంటి టైంలో తను అడగకుండా వచ్చానని ఒప్పుకున్నది, వచ్చి ఉంటాను, మేబీ అడగలేదు కావచ్చు అని చెప్పేసి ఒప్పుకుంది. కానీ అయినా కానీ అదే పాయింట్ మీద మనీష్ రితుని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాముని పిలిచారు. రాము ఫస్ట్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఎందుకు అనంటే హీ ఈజ్ నాట్ ఏ మింగిలింగ్ విత్ మీ అని చెప్పాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది క్రియేట్ అవ్వలేదంట. సో ద బాండ్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు, ఇంకా మన ఇద్దరం ఏమైనా శత్రువులమా కాదు కదా అనేసి ఆ పర్స్పెక్షన్లో ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ హరీష్ గారిని నామినేట్ చేశారు. నిన్న తనకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని మీరు నన్ను ఊరికే అడిగారు. ఐ మీన్ మన హరీష్ గారిని నిన్న అందరూ నాకు సార్ అడిగినప్పుడు నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదు, అందరూ మన రితు ఒక్కతే కదా సపోర్ట్ చేసింది, నువ్వెందుకు సపోర్ట్ చేయలేదు నన్ను ఊరికే అడిగారు. నాకు చేయాలనిపిస్తే చేస్తాను, ఇఫ్ ఇట్స్ రాంగ్ నేను చెయ్యను అన్నట్టు ఇండైరెక్ట్గా తను చెప్పడం జరిగింది. మీరు నన్ను అడగడంలో తప్పు లేదు, బట్ నా డిసిషన్ నాకు కూడా ఉంటాయి కదా అని ఆ ఒక డిస్కషన్ మీద నిన్నటి డిస్కషన్నే మళ్ళీ ఈరోజు ప్రొలాంగింగ్ చేసుకుంటూ హరీష్ గారిని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రియాని పిలిచారు. సో ప్రియా ఫ్లోరా గారిని ఫస్ట్ నామినేట్ చేసింది. రీజన్ వచ్చేసి షాంపూ ఇష్యూ అది కామన్గా అందరూ ఈరోజు అదే ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఫ్లోరా గారి మీద. సో షాంపూ ఇష్యూ అనేది ఒకటి తను యాక్సెప్ట్ చేసింది ఫ్లోరా. నెక్స్ట్ భరణి గారిని ఫుడ్ విషయంలో మీరు ప్రతిసారి సింపతి అని హ్యుమానిటీ అని అంటున్నారు, మాకు హ్యుమానిటీ లేదా, మీకే ఉందా హ్యుమానిటీ అని అన్నట్టు అన్నారు. మరి నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో మీరు బయాస్డ్గా ఉన్నారు, సో అండ్ ఇండివిజువల్గా ఆడట్లేరు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అలిగేషన్స్ వేయడం జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళు ఒక టీంని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ టీంకే సపోర్ట్ చేస్తారు కానీ ఇంకో టీంకి సపోర్ట్ చేయరు కదా. అండ్ ప్రియా ఇంకొక పాయింట్ తీసుకుంది, మీరు ఫస్ట్ ఒకసారి నా గేమ్ని బాగుంది క్యాప్టెన్సీ టాస్క్లో నేను బాగా ఆడుతున్నాను అని చెప్పి మళ్ళీ నాకే రాడ్ తీసేయమని మీరు వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని అనింది. ఇట్స్ ఎ టాస్క్, ఎవరికైనా వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, దట్ నాకు సపోర్ట్ ఇవ్వలేదు మీకు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ వే. సో నెక్స్ట్ రీతుని పిలవడం జరిగింది. రీతు మనీష్ని కౌంటర్ ఇచ్చింది. నా వల్లే మీకు గొడవలు అవుతున్నాయి అనడం కరెక్ట్ కాదు మనీష్, నేనేం మీ మధ్యలో గొడవలు పెట్టట్లేను, మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు చెప్పాలి కదా అన్నట్టు ఒక కౌంటర్ ఇచ్చింది. సో నెక్స్ట్ హరీష్ జస్ట్ ఇట్స్ ఏ కౌంటర్ అటాక్ అంతే. నెక్స్ట్ హరీష్ గారిని పిలవడం జరిగింది. నేను తినను అని గివప్ ఎందుకు ఇస్తున్నారు మీరు, సో తినకుండా బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పేసి ఆ పాయింట్ మీద తనని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్లోరా, నా బట్టలు నువ్వు ఎందుకుని డస్ట్బిన్ కవర్లో వేసావు, సో బట్టలు అలా వేయడం రాంగ్, నేను హట్ అయ్యాను అని చెప్పి పాయింట్ తోటి ఫ్లోరా గారిని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ప్రియా గారిని నామినేట్ చేశారు. ప్రియా గారిని నామినేట్ చేసిన విధానం చూస్తే నవ్వొస్తుంది. ఎప్పుడు ఏదైనా హౌస్లో పోతే ఆ ఐటెం నేనే తీసాను అన్నట్టు నా దగ్గరికి వచ్చి మీరు యాపిల్ పోయింది తీసారా, ఆరెంజ్ పోయింది తీసారా అని నన్ను అడగడం మీరు జరిగింది. సో ఏదైనా కానీ మీరు నన్ను అడగడం అనేది నన్ను హర్ట్ చేస్తుంది, నేనేమైనా నేను దొంగతనం చేస్తున్నానా అని చెప్పేసి మీరు నన్ను అడుగుతుంటే నేను హర్ట్ అవుతున్నాను, సో
నేను హర్ట్ అయ్యాను, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని అనింది. దానికి రిప్లైగా, నేను మీరు అడిగినప్పుడల్లా దోశ అయినా దోశ ఇస్తున్నా, ఫుడ్ సరిపోకపోతే ఫుడ్ ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నాను కదా, ఇంకా మీరు నన్ను ఎలా అంటారు? యాజ్ ఏ మానిటర్గా నేను మిమ్మల్ని అడగడంలో తప్పు లేదు. సో నేను అందరినీ అడిగినట్టు మిమ్మల్ని అడిగాను, కానీ ఎస్పెషల్లీ మిమ్మల్ని అడగలేదు కదా అని తనను తాను డిఫైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్గా మనీష్ని నామినేట్ చేయడం జరిగింది. సెకండ్ నామినేషన్. సో సెకండ్ నామినేషన్లో మనీష్ని నామినేట్ చేసుకుంటే దానికి రీజన్ వచ్చేసి, తను ఎప్పుడైనా కానీ లోపలికి వచ్చేటప్పుడు లోపలికి రావాలా అని అడుగుతున్నాడంట. సో అడిగితే లోపలికా ఇట్లా చూసి సరే అని ఇలా అంటుంటే తను హర్ట్ అయ్యాడంట. సో అందుకని చెప్పేసి నామినేషన్ వేయడం జరిగింది. ఇట్స్ ఏ సిల్లీ నామినేషన్, చిన్నపాటి సిల్లీ నామినేషనే. నెక్స్ట్ పవన్ నామినేషన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరా గురించి అబౌట్ క్లాత్స్ అనేది అక్కడ కనిపిస్తే మీరు డస్ట్బిన్లో పడేస్తున్నారు, ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ మేము ఎవరైనా చెప్పినా వినట్లేరు, మీ సంచాలకు చెప్తే వింటాను అని అనడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. అండ్ థమ్స్అప్ని మీరే ఎందుకు దొంగతనం చేశారు? దొంగతనం చేయడం రాంగ్ కదా. సంజన గారి మీద మీకు కోపం ఉన్నప్పుడు దొంగతనం మీరు ఎలా చేశారు? ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ మీరు తాగారు, ఆమె అంటే నచ్చినప్పుడు ఆమె ఫుడ్ ఆమె దగ్గర డ్రింక్స్ మీరు ఎలా తాగుతారు అనే పాయింట్ తోటి పవన్ ఫ్లోరాని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ భరణి. సెకండ్ నామినేషన్లో భరణి గారికి టోటల్గా అందరూ ఒకటే రీజన్ అండి, ఎగ్ ఇష్యూ జరిగిన రోజు మీరు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? తనుజ గారిని చెప్పినాకనే మీరు ఓపెన్ అయ్యారు. అండ్ అది అడిగితే టీ టాస్క్ అంటున్నారు, టీ విషయం తీశారు, మీరు మా వాళ్ళతో కావాలని గొడవ పెట్టుకున్నారు, కావాలని మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు అని ఇలాంటి పాయింట్స్ తోటి భరణి గారిని ఈరోజు ప్రతి ఒక్కరు ఈ పాయింట్ తోటే నామినేషన్ చేయడం జరిగింది. పవన్ కూడా ఇదే పాయింట్ తోటి నామినేషన్ చేశాడు. సో నెక్స్ట్ ఏంటి? ఇమాన్యుల్ వచ్చేసి నామినేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు అనుకుంటున్నారు? మీరు అనుకునే వాళ్ళే నామినేషన్లో ఉన్నారు. ఫస్ట్ మనీష్ని ఒక రీజన్ ఏంటి, మన కెప్టెన్సీ టాస్క్ అప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదు, మీరు నాకు ఇంకో ఛాన్స్ ఇస్తే నాకు గేమ్ లాస్ అయ్యేవాడిని కాదు, సో మీరు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల నేను గేమ్ లాస్ అయ్యాను, సో నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళకుండా ఆగిపోయాను మీ వలన అని చెప్పేసి. అండ్ మళ్ళీ మీరు నాగ్ సార్ దగ్గర తప్పును ఒప్పుకున్నారు, అది మేము అడిగినప్పుడు ఒప్పుకోలేదు. అండ్ నాగ్ సారే సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అన్నారు, దానికి మీరు నేను అడిగినప్పుడు కూడా మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు, అంటే మీరు ఒక సంచాలకుగా ఓడిపోయారు అనే విషయంతో నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళిద్దరికి కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తోటి వాళ్ళిద్దరు కూడా నామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇమాన్యుయల్ సెకండ్ నామినేషన్ వచ్చేసి హరిత హరీష్ గారితో డిస్కషన్ ఏంటంటే గుండంకుల్ అనేది ఎంతవరకు మీకు రాంగ్ అనిపించిందో సేమ్ అదే విషయంలో గుండంకులు అనడం ఎంతవరకు బాడీ షేమింగ్ అని మీరు అనుకుంటున్నారో అలానే రెడ్ ఫ్లవర్ అనడం అంటే ఏంటి, అసలు రెడ్ ఫ్లవర్ అని ఎందుకు అన్నారు, దాని మీనింగ్ ఏంటో ఒకసారి చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ వేయడం జరిగింది. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా హరీష్ గారు ఎంత సింపుల్గా ఎంత మానిపులేటింగ్గా మాట్లాడుతున్నారంటే, అసలు ఎప్పుడో జరిగిన గొడవల్ని ఎప్పుడో ఫస్ట్ డే వాళ్ళ కోసమని ఫుడ్ వదిలేసిన విషయాలు అవన్నీ పాయింట్స్ తీసుకొచ్చి ముందు పెడుతున్నాడే కానీ అసలైన పాయింట్ని కరెక్ట్గా కన్వే చేయకుండా ఇష్టం వచ్చినన్ని మాట్లాడడం జరిగిందండి. సో ఇమాన్యుయల్ యొక్క నామినేషన్ మనీష్ అండ్ హరీష్. నెక్స్ట్ భరణి గారిని పిలవడం జరిగింది. భరణి గారు నామినేషన్లో ఫస్ట్ ప్రియా పాయింట్ తీసుకున్నారు. ఫస్ట్ ప్రియాని సో మానిటర్గా నువ్వు అన్ని రూల్స్ మాట్లాడతావు కదా, ఒక్క పాయింట్ అడుగుతాను చెప్పు. సో థమ్స్అప్ విషయంలో నువ్వు చూసి కూడా వాళ్ళు దొంగతనం చేసింది చూసి కూడా ఎవరికి చెప్పలేదు, అండ్ తాగావు నువ్వు కూడా అని చెప్పేసి ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ మానిటర్గా అన్ని రూల్స్ పెడతావు కదా, మరి ఆ రూల్స్ నువ్వే ఎందుకు పాటిస్తలేవు?
దట్ మీన్స్ సుమన్ శెట్టి గారికి దోశ ఎందుకు వేసి ఇచ్చావు అనే పాయింట్ని తను అడగడం జరిగింది. అన్ని విషయాల్లో మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. సో ఒక్క రూల్స్ కూడా మీరు ఇప్పటివరకు ఫాలో అవ్వట్లేరు, మీరు పెట్టుకున్న రూల్స్ని మీరే బ్రేక్ చేస్తున్నారు అనే పాయింట్లో తనని నామినేట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ విషయంలో దీని గురించి మాట్లాడకుండా ఇక మిగిలిన పాయింట్స్ అన్నిటినీ మాట్లాడింది ప్రియా. ఎట్లా ట్రిగ్గర్ చేస్తుంది అంటే భరణి గారిని ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్ టాస్క్ ఎగ్ టాస్క్ ఎగ్ టాస్క్ ఎగ్ టాస్క్, ఆ ఎగ్ అనే కాన్సెప్ట్ని ఒక్కటి పెట్టుకొని అందరు చెప్పాను కదా ఫస్ట్ రోస్ట్ అండ్ రోస్ట్ అండ్ రోస్ట్ అండ్ రోస్ట్ అండ్ రోస్ట్ అలా చేస్తూనే ఉన్నారు. సో ఇట్స్ నాట్ కరెక్ట్. అతను అడిగిన పాయింట్స్ ఏంటి, నువ్వెందుకు దొంగతనం జరిగింది అని, నువ్వు ఎందుకు తాగావు, మరి నువ్వెందుకు చెప్పలేదు హౌస్మేట్స్కి ఇతను దొంగతనం చేశాడని, నువ్వు ఎలా అయితే చెప్పలేదో నేను కూడా చెప్పలేకపోయాను, బట్ లాస్ట్ ఆఫ్ ద మూమెంట్లో నేను చెప్పాను కదా అని భరణి గారు అన్నారు. అయినా కానీ తను అస్సలు ఒప్పుకోలేదు. తన పాయింట్స్ అసలు నామినేషన్ పాయింట్స్ గురించి ఆన్సర్స్ ఇవ్వకుండా అడ్డమైన ఆన్సర్స్ అన్నీ ఇస్తూ వచ్చింది. నెక్స్ట్ మనీష్ నామినేషన్ మనీష్ అని చెప్పేసి అన్నాడు భరణి గారు. సో మీరు స్నేక్ అని అన్నారు చూడు, అది నాకు హర్ట్ అనిపించింది. నెక్స్ట్ గిఫ్ట్ ఇష్యూస్ అని బిగ్ బాస్ హౌస్లో గిఫ్ట్ ఎలా తీసుకొచ్చారు అది అని అన్నారు కదా. సో ఆ విషయంలో నాకు అది చాలా పర్సనల్, నాకు అది పర్సనల్గా దాంతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని తెచ్చుకున్నాను అనేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ సంచాలక్గా మీరు ఓడిపోయారు, మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. బికాజ్ మీరు గేమ్ని చూడకుండా ఒక స్టేట్మెంట్స్ పాస్ చేసి బయటకి పంపించారు కదా, అది కరెక్ట్ కాదు, సంచాలక్గా మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వాంటెడ్లీ యు ఆల్ ఆర్ వాంటెడ్లీ టార్గెటింగ్ మీ అనేసి కూడా నాకు అర్థమైపోయింది. సో ఆ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో దమ్ముంటే పాయింట్లు మాట్లాడు, నేను చూసుకుంటా అనేసి అది పిచ్చిగా మాటలు జారడం కూడా జరిగింది మనీష్ గారు. అంటే అవసరం లేని అగ్రెసివ్నెస్, అవసరం లేని ఈ ఇరిటేషన్ అన్నీ కూడా చాలా చేయడం జరుగుతుందండి. అసలు పాయింట్స్ లేకుండా పాయింట్స్ని పెట్టి కావాలని ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఈ నామినేషన్లో పెట్టారు అంతే, ఇది ఫిక్స్ అండి. నెక్స్ట్ అయినా కానీ ఈ పాయింట్స్ మీద మిమ్మల్ని నేను నామినేట్ చేయట్లేను అని చెప్పేసి భరణి గారు మనీష్ని వదిలేసి హరిత హరీష్ గారితో మన పవన్ కళ్యాణ్ హరిత హరీష్ గారి పేరు పిలిచారు కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడే మూడ్లో లేని మర్చిపోయినాను అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే మీతో ఇప్పుడు మాట్లాడి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ అని D1 పవన్ని పిలిచారు. సో బ్రదర్స్ అని పిలిస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా బ్రదర్స్ అని అన్నారు. మాకేం ప్రాబ్లం లేదు అన్నారు. బట్ ఇది ఎందుకు అన్నారు అంటే మనీష్ గారు బ్రదర్ అని అంటే మీరు నన్ను బ్రదర్ అని పిలవకండి, బ్రదర్ అనే సెంటిమెంట్ నేను తీసుకోవాలనుకోవట్లేను మీ దగ్గర నుంచి అని చెప్పేసి అనడం జరిగింది. సో అందుకని వీళ్ళిద్దరిని కూడా బ్రదర్ అని పిలవాలా వద్దా అని వాళ్ళని అడిగారు. అండ్ నెక్స్ట్ దాంట్లో నుంచి పవన్ కళ్యాణ్ని వదిలేసి పవన్ని పిక్ చేసుకున్నాడు నామినేషన్కి. సో నామినేషన్ అనేది పవన్ తోటి D1 పవన్ తోటి జరిగింది. సో రీజన్స్ వచ్చేసి హౌస్లో ఓనర్స్గా ఉండి హ్యుమానిటీ లేదు, జెన్యున్గా లేము అని ఫీల్ అవుతున్నారు అన్నట్టు ప్రాస్పెక్షన్లో. అండ్ ఎగ్ టాస్క్ విషయంలో నేను ఇలా చేయలేదు అని సో కొంచెం వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడాలు జరిగింది. నెక్స్ట్ ఈ కళ్యాణ్ని పిలవడం జరిగింది. దాని కళ్యాణ్ వచ్చేసి భరణి గారిని ఏం చెప్పారు, బికాస్ ఆఫ్ ద రీజన్స్ ఎగ్ టాస్క్ ఇష్యూ, అదొక్కటే మెయిన్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ హరీష్ గారు ఏంటంటే మీరు ఇది కాదు సార్, మిమ్మల్ని మేము 1 month నుంచి చూస్తున్నాం, మీరు ఇది కాదు, ఇలా ఎందుకు ఉంటున్నారు, మీరు మీలాగా ఉండండి అనే ఒక పాయింట్ మీద హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారిని పిలవడం జరిగింది. ఫ్లోరా గారు తనుజ గారిని నామినేషన్ చేశారు. సో ఫ్రీ బర్డ్ అనే విషయం మీది కాదు, ఎందుకు తీశారు. నెక్స్ట్ ఫుడ్
ఫుడ్ విష్ కూడా మీది కాదు, ఎందుకని మీరు నన్ను ఊకే పాయింట్ ఆఫ్ చేస్తున్నారు అనే పాయింట్లో తను నామినేషన్ చేయడం జరిగింది తనుజాని. అండ్ నెక్స్ట్ డీమన్ పవన్కి బికాజ్ ఇట్స్ ఫర్ ట్యాట్ లాగా అనిపించింది. డీమన్ పవన్ తనను నామినేట్ చేశాడు కాబట్టి తిను కూడా అతన్ని నామినేట్ చేసినట్టుగా అనిపించింది నాకు. బికాజ్ ద లాండ్రీ ఇష్యూ గురించి మెయిన్గా అక్కడ ఇష్యూ, ఎందుకంటే డీమన్ పవన్ యొక్క షర్ట్ అనేది అందులో పడేయడం జరిగింది. దానికి తను హర్ట్ అయ్యి నామినేట్ చేశాడు. సేమ్ ఇష్యూని తీసుకొని వచ్చి మళ్ళీ రెసిప్రోకల్ లాగా తను కూడా నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ హరిత హరీష్ గారు భరణి గారి పేరు తీసుకున్నారు. పెద్ద మనిషి లాగా కనబడుతావు, పెద్ద మనిషి అంటావు, పెద్ద మనిషి పనులు ఏం చెయ్యవు, కావాలని అందరినీ రెచ్చగొడుతూ ఉంటావు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఆ పాయింట్స్ తోటి నామినేషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంచోళ్ళు నటించే వాళ్ళు మీరే ఉన్నారు అని చెప్పేసి ఆ పాయింట్. నెక్స్ట్ ఎగ్ టాస్క్ కూడా తీయడం జరిగింది. సో ఎగ్ టాస్క్ ఇష్యూలో కూడా మీరు కావాలని అలా చేశారు, కావాలనే గొడవలు పెడుతున్నారు, కావాలనే మమ్మల్ని విడగొడుతున్నారు అనే పాయింట్లో వాళ్ళు అడగడం జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చేసి ఇమాన్యుల్ అని చెప్పాడు. ఇమాన్యుల్కి ఏంటి లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అన్నారు కదా, సో నేను బాయ్ గర్ల్ అని అలాంటి తారతమ్యంతులు లేకుండా నేను అన్నాను. సో నా పర్స్పెక్షన్ వేరు, మీరు అనుకున్నది వేరు, అది కాదు నా ఉద్దేశం అని చెప్పేసి దాంతో ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆర్గ్యూ చేసుకున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటారేమో అన్నంత స్టేజ్ వరకు ఈ హరీష్ గారు ఈమె మీదకి వెళ్ళడం జరిగింది. అంటే లైక్ ఇలా వెళ్ళడం జరిగింది. సో అయినా కానీ ఈమె ఇక్కడ తన టెంపర్ని లూజ్ అవ్వకుండా ఈజీగా హ్యాండిల్ చేశాడు. అండ్ నెక్స్ట్ శ్రీజని పిలవడం జరిగింది. అబ్బా శ్రీజకు ఒక దండం రా బాబు, దాదాపు ఒక 2 hours నామినేషన్ శ్రీజదే జరిగింది, లిటరల్లీ 2 hours జరిగింది. సో శ్రీజ గారు భరణిని పిక్ చేసుకోవడం జరిగింది. భరణి గారు మీరు మంచి అనిపించుకోవడం కోసం అని నటిస్తున్నారా లేకపోతే జీవిస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు అనింది. మీ ఎదుగుదల కోసం వేరే వాళ్ళని తొక్కుతున్నారు అన్నది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డే మీరు వచ్చినప్పుడు ఆ జ్యువెలరీ బాక్స్ని ఎందుకు పట్టుకొచ్చుకున్నారు, బాక్స్లో కాకుండా ఇండివిజువల్గా మీ యాక్సెసరీస్తో తీసుకొచ్చుకుంటే ఎవరు ఆపేవాళ్ళు కాదు కదా, మీరు కావాలనే చేశారు, కావాలనే ఇలా మాట్లాడారు, సింపతి కోసం చేశారు జనాలలో, అది ఇది అని చెప్పేసి చాలా ట్రిగ్గరింగ్ పాయింట్స్ని ట్రిగ్గర్ చేసుకుంటూ అనడం జరిగింది. నెక్స్ట్ హరిత హరీష్ది ఏంటంటే వర్స్ట్ క్యాప్టెన్ చూసానని అన్నారు. నేనెందుకు చూస్ చేసుకున్నావో అంటే ఎప్పుడు ఆ టాస్క్ జరిగినప్పటి నుంచి మీరు నాతోటి నెగిటివ్గా ఉంటున్నారు. నేను చూస్ చేసుకున్న పర్సన్ కరెక్టే అని నేను అనుకున్నా, కానీ లాస్ట్లో తను అలా క్యాప్టెన్ అయినాక అలా చేంజ్ అవుతుందని నేను కూడా అలా బిలీవ్ చేయలేదు కదా అని చెప్పేసి తను అనడం కూడా జరిగింది. సో దానికి ఏముంది, ఇద్దరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను, నీళ్ళంటే లీడ్ ఉండద్దు వెళ్ళిపోవాలి, మీరు ఫుడ్ పెడితే ఫుడ్ కూడా తినకుండా ఎందుకుంటున్నారు ఇక్కడ, ఫుడ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అసలు దాన్ని మీరు పాటించట్లేరు అని చెప్పేసి చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాతనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ సంజన గారిని బిగ్ బాస్ పిలిచాడు. సో పిలిచి ఏమన్నారంటే మీకు మెయిన్ పవర్ ఇస్తున్నా, ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయొచ్చు, డైరెక్ట్గా నామినేట్ అవుతారు వాళ్ళు అని చెప్పేసి అనడం జరిగింది. సో దానికి సంజన డైరెక్ట్గా ఒకటి చెప్పింది, నేనేం పర్సనల్ గైడ్స్ పెట్టుకోవట్లేను, సో నేను నామినేట్ చేసేది సునీల్ శెట్టి గారిని, బికాజ్ నేను ఏడుస్తున్నప్పుడు నేను లోన్లీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మేము ఈ 9 మంది కాదు 8 మంది అని నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది నాకు నచ్చలేదు. సో ఇప్పటికీ నేను ఓనర్ టీంలో ఉన్నా కానీ మీతో పాటే వచ్చి తింటున్నాను, కూర్చుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, అయినా కానీ మీరు అలా అనడం అనేది నాకు హర్టింగ్గా అనిపించింది. సో ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి హర్టింగ్గా ఉన్నది అని చెప్పేసి సారీ, ఇంకా ఏం చేయాలి అనే నా పర్స్పెక్షన్లో సో తను అలా జరగడం జరిగింది. సో చాక్లెట్స్ ఇష్యూస్ కూడా మీతో ఉన్నాయి అని చెప్పి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం జరిగింది. బట్ సుమన్ శెట్టి గారి నామినేషన్ ఆ కలర్ పూసుకునే ప్రాసెస్లో
కొంచెం అగ్రెసివ్, మోర్ దెన్ అగ్రెసివ్ అనేది కనిపించింది. సో ఇదే తగ్గించుకోండి, మీరు ఇలా చేస్తే నేను నామినేట్ చేయను అంటే, ఆ చేయకు అని చెప్పేసి ఇలా అనడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్స్, ఈరోజు చాలా గొడవలు జరిగినాయి. బట్ ఇట్స్ నాట్ వర్త్. ఒక్క గొడవ కూడా ఇంట్రెస్టింగ్గా లేదండి. ఒక్క నామినేషన్ ఇంట్రెస్టింగ్గా లేదు. అసలు చెత్త నామినేషన్స్, చెత్త మనుషులు అనిపించింది. పాయింట్ ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడుతున్నారు. ఇక్కడ తల ఉందిరా బాబు అంటే అగో అది తోక అని చెప్తున్నారు. తోకకు తలకు ముడి పెడుతున్నారు. అసలు వాళ్ళ నామినేషన్స్ ఏది ఎంత పెంట పెంట చేశారంటే ఈరోజు నామినేషన్స్ అంత పెంట అయినాయి. నాకైతే నచ్చలేదు. ఇఫ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి జియో హాట్స్టార్ యాప్లో లాగిన్ అయ్యి వాళ్ళకు ఓట్ చేసి వాళ్ళని మనతో పాటు ఈ 100 days ట్రావెల్ అయ్యేలాగా మీరు చూసుకోండి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఏం టాస్క్ వస్తుందో, ఎలా ఉంటుందో టాస్క్ అనేది నేనైతే ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.